ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ నిందితులు సిఐడిని అసలు లెక్క చేయటం లేదు. స్కామ్లో కీలక నిందితులుగా చెబుతున్న ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకు పోలీసుల ఎదుట హాజరు కాలేదు. చాలా మందిని విచారణకు పిలుస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు. కానీ పోలీసుల నోటీసుల్ని అందుకుని వాటిని గౌరవించిన వారు ఒక్కరు కూడా లేరు. తమకు ముందుగా నిర్ణయించిన పనులు ఉన్నాయని, తాము మీరు చెప్పిన తేదీల్లో రాలేమని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. విజయసాయిరెడ్డికి సిఐడి సాక్షిగా నోటీసులు జారీ చేసింది. ఆయన 18వ తేదీన హాజరు కావాల్సి ఉంది. అయితే తాను 17నే వస్తానని సిఐడి అధికారులకు సమాచారం ఇచ్చారు. హఠాత్తుగా గురువారం ఉదయం అనివార్య కారణాలతో తాను రావటం లేదనే సమాచారం ఇచ్చారు. సిఐడి అధికారులు ఈ సమాచారాన్ని సీరియస్గా తీసుకుంటారో లేదో కానీ ఆయన కోసం శుక్రవారం ఎదురు చూసే అవకాశాలున్నాయి. లిక్కర్ స్కామ్లో మరో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి కూడా సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. శనివారం విచారణకు రావాలని మిథున్ రెడ్డికి సిఐడి సిట్ నోటీసులు పంపింది. ఆయనకు రిలీఫ్ ఇవ్వటానికి హైకోర్టు నిరాకరిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ ముందస్తు బెయిల్ లభించింది. విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ మిథున్ రెడ్డి మాత్రం శనివారం తనకు చాలా పనులు ఉన్నాయని, ఆ పనుల వల్ల సిఐడి విచారణకు రాలేనని అంటున్నారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోసం సిఐడి సిట్ అధికారులు హైదరాబాద్లో వెతుకుతున్నారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలతో సహా బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేశారు. అయితే ఆయన దొరకటం లేదు. ఆయనకు 4వసారి నోటీసులు జారీ చేశారు. హైకోర్టులో అరెస్టు నుంచి రక్షణ లభించినప్పటి నుండి రాజ్ కసిరెడ్డి పరారీలో ఉన్నారు. రాజ్ కసిరెడ్డికి ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం విడిచి దాటిపోయే అవకాశాలు దాదాపుగా ఉండవు. అంతకు ముందే ఆయన విదేశాలకు వెళ్తే ఏమీ చేయలేరు. కానీ ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు. లిక్కర్ స్కామ్ చాలా సీరియస్ ఇష్యూ అని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే దర్యాప్తు సంస్థల్లో మాత్రం అంత దూకుడు కనిపించటం లేదు. నోటీసులు జారీ చేస్తున్నారు కానీ ఒక్కరినంటే ఒక్కరు కూడా హాజరు కాకపోవడం, దర్యాప్తు సంస్థలు కూడా అంత సీరియస్గా తీసుకోకపోవడం చర్చనీయాంశమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో మద్యం విధానం పేరుతో జరిగింది ఘోరమైన దోపిడీ అని టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. మద్యం విధానం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకుని చీప్ లిక్కర్ను అత్యంత ఎక్కువ ధరలకు అమ్ముతూ ప్రజల్ని నిలువు దోపిడీ చేశారని అనేక సార్లు మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఒక కొత్త బ్రాండ్ అమ్మకానికి రాలేదు. అన్ని వైసీపీ నేతల డిస్టిలరీల్లో తయారయ్యే ఊరు పేరు లేని మద్యాన్ని అమ్మారు. టార్గెట్లు పెట్టి మరీ అమ్మించారు. వాటిలో విష రసాయనాలు ఉన్నాయని నివేదికలు వచ్చినా కూడా పట్టించుకోలేదు. నగదు లావాదేవీలు మాత్రమే జరిగాయి. మద్యం దుకాణాల్లో వైసీపీ నేతలు మాత్రమే ఉన్నారు. మద్యం తయారీ, రవాణా, అమ్మకాలు మొత్తం వైసీపీ గుప్పెట్లో ఉన్నాయి. మద్యం ఎవరు తయారు చేశారు, ఎవరి గుప్పెట్లో తయారీ ఉంది, ఇలాంటి విషయాలన్నీ బయటకు వచ్చాయి. స్వయంగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధీశ్వరి కూడా గతంలో బయట పెట్టారు. ఇప్పటికే కేంద్రానికి లెక్కలేనన్ని ఫిర్యాదులు అందాయి. ఆధారాలతో సహా టీడీపీ ఫిర్యాదు చేసింది. రఘురామ స్వయంగా ల్యాబుల్లో మద్యాన్ని టెస్ట్ చేయించి రిపోర్ట్లు కేంద్రానికి సమర్పించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఫిర్యాదు చేశారు. గతంలో ప్రముఖ మద్యం కంపెనీలు కూడా కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. గడిచిన 5 ఏళ్లలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. దీంతో పాటు విద్యుత్ సెక్టార్లో స్మార్ట్ మీటర్లు, పీపీఎల్లో భారీ కుంభకోణాలు జరిగినట్లు బీజేపీ నేతలు చంద్రబాబుకు సూచించినట్లు చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖలోనూ అవినీతి జరిగిందని, వైసీపీ అవినీతిపై సిబిఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేతలు వెల్లడించారు. లిక్కర్ స్కామ్పై విచారణ జరపాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ఆమె లేఖ రాశారు. ఈ మేరకు లిక్కర్ పేరుతో వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారని, ఏపీలో నాణ్యమైన లిక్కర్ అందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. పురంధేశ్వరి ప్రధానంగా లిక్కర్ కేసుపైనే దృష్టి పెట్టారు. వైసీపీ ప్రభుత్వం ఓడిపోగానే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి పారిపోయే ప్రయత్నం చేశారు. తనతో పాటు చాలా రికార్డుల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన దొరికిపోయారు. ఆయనపై ఇప్పటికే సిఐడి కేసు నమోదైంది. రైల్వే సర్వీసెస్ కు చెందిన ఆయనను వైసీపీ నేతలు ఏపీకి పిలిపించి ఆయన కేంద్రంగానే మద్యం దందా చేశారు. వేల కోట్ల ఈ మద్యం స్కామ్లో మొత్తం వాసుదేవరెడ్డినే ప్రధాన పాత్రధారి అనే అనుమానాలు అయితే ఉన్నాయి. ఆయన కేవలం సంతకాలకే పరిమితమని, కొంత కమిషన్ ఇచ్చి మిగతా అంతా నాటి ప్రభుత్వ పెద్దలే తీసుకునేవారని,
ఆయన సిఐడి అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తన జీవితం కూడా పూర్తిగా జైలుకు పరిమితమవుతుందన్న అంచనాతో ఆయన మొత్తం వివరాలు బయట పెట్టేందుకు సిద్ధమయ్యారని, ఆయన అప్రూవర్గా మారుతున్నారనే వార్త ప్రచారం జోరుగా జరుగుతోంది. ఏపీలో 5 ఏళ్ల పాటు సాగిన దోపిడీ వ్యవహారం అంతా పూసగుచ్చినట్లుగా వివరించి అసలు నిందితుల్ని జైలుకు పంపి తాను బయటపడేందుకు ఏపీబీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి సిద్ధమయ్యారని అంటున్నారు. ఏపీలో దర్యాప్తు సంస్థలు లిక్కర్ కేసుపై దర్యాప్తు చేస్తే అది కక్ష సాధింపు చర్యగా ప్రచారం చేస్తారు. కానీ సిఐడి విచారణలో వాసుదేవరెడ్డి వద్ద దొరికిన సాక్ష్యాలకు, తన వద్ద ఉన్న సాక్ష్యాలతో సిబిఐ విచారణ చేయిస్తే అసలు కింగ్ పిన్ దొరికిపోతారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. తాము కక్ష సాధింపులకు పాల్పడ్డారనే అపవాదు రాకుండా నేరుగా సిబిఐ విచారణకు సిఫార్సు చేసే అవకాశాలున్నాయి. బీజేపీ నేతలు కూడా ఇదే స్కామ్లో విచారణ కోసం పట్టుబడుతూ ఉండటంతో చంద్రబాబు కూడా సిబిఐకి అప్పగిస్తేనే మంచిదన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెప్తున్నారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్న అరబిందో శరత్ చంద్రారెడ్డి కంపెనీ కూడా ఈ స్కామ్లో కీలక పాత్ర పోషించినట్లుగా ఇప్పటికే పత్రాలు బయటకు వచ్చాయి. అనుకున్నట్లుగా జరిగితే జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ ఫ్రెష్ కేసులు రెడీ చేయడం ఖాయమేనని అనుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.